Sun, celebrating 20 years of excellence in education. పిన్ని, వంట నేను చేసేసానుగా, మళ్ళీ మీరెందుకు చేస్తున్నారు? ఆ చేతులు ఈ చేతులు తగిలితే తిండి నాకు తినబుద్ధి కాదు. సుమతి, పసుపు డబ్బా ఎక్కడ పెట్టావు? ఇదిగో ఇక్కడే ఉంది. వెధవ పసుపు డబ్బా, లేకపోతే వంట చేయలేమా ఏంటి? ఆ డబ్బా అక్కడ పెట్టి వెళ్ళి పన్ను చూసుకో. అది కాదు పిన్ని, మీకేమైనా సహాయం కావాలంటే నేను. అవసరం లేదు, చేసిన సాయం చాలు, వెళ్ళు. ఏంటి రాసి, ఇప్పుడు అమ్మ ఏమందని అంత కోపం? మీకేం తెలీదు, మీరు ఊరుకోండి. అది ఈ ఇంట్లో తిరుగుతూ ఉంటే నాకు ఎక్కడి నుంచో వచ్చి ఈ ఇంట్లో నా బిడ్డకు ఉండవలసిన స్థానం, ప్రేమ, గౌరవం అన్ని దోచుకుంది. నా బిడ్డకి ఇంట్లో విలువ లేకుండా చేసిందండి. తప్పు రాసి, నీ మనసులో బాధ ఉండొచ్చు, కానీ ద్వేషం ఉండకూడదు. ఒకవేళ ఉన్నది బయట పడకూడదు. మనసులో ఒక మాట, పైకొక నటన నాకు చేత కాదండి. అమ్మవాణి, మా ఆవిడన్న మాటలకు బాధపడుతున్నావా? బిడ్డని తిట్టే అధికారం తల్లికి తప్ప ఇంకెవరికుంటుంది బాబాయ్? ఆవిడ తిడితే నన్ను ఆశీర్వదించినట్టే. చూసావా, నీలాగా మీ పిన్న ఆలోచించలేకపోయింది. కానీ పిన్నిలాగా నేను ఆలోచిస్తున్నాను. ఆవిడ స్థానంలో నేనున్నా నేను అలాగే ప్రవర్తించేదాన్ని. నిజమేనమ్మా, ఈ ఇంటి ఆడపడుసుగా తన మనసులో ఉన్న దేశాన్ని బయట పెడితే అందరూ బాధపడతారు. ఉమ్మడి కుటుంబంలో ప్రేమలు దూరమైపోతాయి. అంతదాకా నేను రానివ్వను బాబాయ్. నేనొచ్చింది మీలో కలిసిపోవడానికే కానీ మిమ్మల్ని విడదీయడానికి కాదు. నా అల్లుడు నా కూతుర్లో ఏం చూసి దూరం అయ్యాడో నాకు తెలియదు, కానీ వాడు మాత్రం నీ మనసు చూసి నీకు దగ్గర అయ్యాడు. ఒరేయ్, నీకు దమ్ముంటే నీ అడ్రస్ ఏంటో చెప్పరా. ప్లాట్ నెంబర్ 237 జుబ్లీ హిల్స్, హైదరాబాద్. నేను అడుగుతుంది నా అడ్రస్ కాదురా, నీ అడ్రస్ ఏంటో చెప్పు బే. నేను చెప్పింది నా ఇంటి అడ్రస్ ఏరా, ఈడియట్. డాడీరా, ఆ విషయం నాకు మధ్యలో తెలిసింది. ఎక్కడికి రా, ఇంత హుషారుగా తీసుకెళ్తారా? చూడరా. మే కమిన్ సార్. మీరు ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నారు, కూర్చోండి. ఐఎమ్ వినయ్. ఎస్, మీ ప్రాబ్లం ఏంటి? ఏం లేదు సార్, మా ఇంటికి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి తన అడ్రస్ మర్చిపోయింది. అడ్రస్ కనుక్కుని వాళ్ళ ఇంటికి పంపించాలి. సేమ్ ప్రాబ్లంతో మొన్న సూపర్ స్టార్ రజనీకాంత్ తీసుకొచ్చారు. ఏంటి సార్, ఆయన కూడా అడ్రస్ మర్చిపోయారా? కాదు, 2 కోట్లు అప్పిచ్చి మర్చిపోయాడు. పివి రంగారావుకి ఇచ్చిన విషయం నేనే గుర్తొచ్చేలా చేశా. యునో ఎండమూరి వీరేంద్రనాథ్? తెలుసు సార్, ఆయన నవల్స్ చదివాను. నేను ఆయన్నే చదివా. తను మర్చిపోయిన తన కథను తనకే గుర్తొచ్చేలా చేశా. ఏ కథ సార్? తులసీదళం. ఎప్పటి కథ? ఇప్పుడు సీరియల్ తీస్తున్నాడు. కెన్ యూ బిలీవ్? పోలీసులు కూడా నిజాలు చెప్పించడానికి దొంగల్ని నా దగ్గరికి తీసుకొస్తుంటారు. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఏమనుకున్నట్టు చిన్న మాట. ఆ? మీ దగ్గర చాలా కష్టాలున్నాయి. ఏంట్రా? లేకపోతే ఏంట్రా, ఎండమూరి వీరేంద్రనాథ్ కథలు గుర్తు చేశాట, రజనీకాంత్ గారికి డబ్బులు గుర్తు చేశాట, ఆ క్రిమినల్స్ తీసుకొచ్చి పోలీసు వాళ్ళు ఇంతో నిజాలు చెప్పిస్తారట. సార్, మీ లూజ్ టాకింగ్ చూస్తుంటే మీరు డాక్టర్ నాకు నమ్మబుద్ధి కావట్లేదు. మీరు చాలా స్ట్రెయిన్ అయ్యారు. క్లోజ్ అండ్ సిట్. చూడండి, అనుమానంగాను అన్యాయంగాను ఏ పని చేయకూడదు. మీ అనుమానాన్ని న్యాయంగా నేను తీరుస్తాను. ఏమండి, హాయ్. మీరు భోజనం చేయండి, నేను గుడికెళ్ళొస్తాను. ఓకే, షీఈ్ మై ఓన్ వైఫ్. నమస్తే. చాలా అందంగా ఉన్నారు. రేట్ ఎంత? 32. ఏంటి అడిగింది? వయసు ఎంత? 32. ఇప్పుడు తనని 16లోకి పంపిస్తా. 16 ఏళ్ళకి ఎలా పంపిస్తారు సార్? దట్ ఈస్ డాక్టర్ రంగారావు. వెయిట్ అండ్ సీ. ఏమండి, గుడికెళ్ళాలండి. వెళుదువుగా లేవే, 2 నిమిషాలు వదిలేస్తాగా. సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా, చిన్నారి చిలకమ్మ, నా వారు ఎవరి, నా తోడు ఎవరి, ఎన్నాళ్ళకొస్తాడే. ఏం జరిగిందో గుర్తు తెచ్చుకొని చెప్పు. ప్రకాష్, ప్రకాష్, ఇంకా గట్టిగా పట్టుకో. చిన్న, నువ్వు తర్వాత రా. ప్రకాషు చిన్నానా, వాడిద్దరు ఎవరే? మాది ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ప్రకాష్ నన్ను హోటల్లో ప్రేమించేవాడు, చిన్న నన్ను
ఫ్లాట్ లో ప్రేమించేవాడు. అమ్మో, నువ్వెవరిని ప్రేమించేదానివి? నువ్వు స్ట్రెయిన్ గా ఉంది, ప్లీజ్ క్లోజ్. చెప్పు. ప్రకాష్ కి నా మనసు శరీరాన్ని అర్పించాను. చిన్న తన మనసు శరీరాన్ని నాకు సమర్పించాడు. మరి ఫస్ట్ నైట్ రోజు ఇదే ఫస్ట్ నైట్ నాకు ఎందుకు అబద్ధం చెప్పావే? ఫోన్ మొగుడికి ఎవరైనా ఇలాంటి విషయాలు చెప్తారా? ఈ రోజు కూడా నేను వాళ్ళని కలవాలనుకుంటే మా వారితో ఏమండి నేను గుడికి వెళ్ళొస్తానండి అని చెప్తాను. అంటే నువ్వు గుడికి వెళ్ళవా? అంత టైం ఎక్కడిది? ఈ రోజు కూడా నేను గుడికి వెళ్తానన్నది నా రెండో బాయ్ ఫ్రెండ్ కలవడానికే. అబ్బో, నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పి నా బుర్రంతా పాడు చేసావు కదే. వద్దు, నువ్వు 32కి వచ్చాయి, నీకు 16 లాభాలా తీసేయి. ఈ గొడవ ఏంట్రా? మామూలే. అయ్యో ఏంటండి ఏడుస్తున్నారేంటి? మీ గతం విడిన తర్వాత అతను మిగిలింది అదే కదా. ఏమండి నేను గుడికి వెళ్ళొస్తాను. వద్దు, నువ్వు గుడికి వెళ్ళొద్దు. అవసరమైతే ఆ దేవుడే ఇక్కడికి వస్తాడు. డాక్టర్, మీ భార్య గతం అయిన తర్వాత మాకు మీ మీద కాన్ఫిడెన్స్ పెరిగింది. మేము వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొస్తాం. ఓకే, వెళ్ళు. సార్ ఎక్స్క్యూజ్ మీ, మేము గుడికి వెళ్తున్నాం, వస్తారా? ఎక్కడికి లేస్తున్నావు? ఒక్కసారి గుడికి వెళ్ళొస్తాను. ఏం అక్కర్లా, నేను డ్రాప్ చేస్తానండి. నువ్వు చాలా స్ట్రెయిన్ అవుతున్నావు. పొద్దున్నుంచి నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు. ఈ పాటికి నేను గుడికి వెళ్ళేసి నువ్వు వచ్చేసేదాన్ని. నోరుమోయ్. పూజారి గారు ఊళ్ళో లేరు, అమెరికా వెళ్ళారు తానా సభకి. గుడి బంధు. పూజారి గారు అక్కర్లేదండి. ఎవడు కావాలి నీకు? ఎవడు కావాలి? నమస్తే సార్. నమస్తే. మీరు గొప్ప సైకియాట్రిస్ట్ అని వినయ్ చెప్పాడు. నా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కొని మీకు చెప్పుకుంటాను, ఏమనుకోకండి. ఏమీ అనుకోనమ్మా, యేసు ప్రభువులా ఏం చెప్పినా వింటాను. మనం బయట ఉందాం భద్రా. కూర్చో, బీ సీటెడ్. నేనెవరో, ఎక్కడి నుంచి వచ్చానో, నా తల్లిదండ్రులు ఎవరో మర్చిపోయాను సార్. మీరే ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చి నా గతాన్ని గుర్తు చేయాలి. జస్ట్ ఏ మినిట్. కంగ్రాట్స్ అయ్యా, ఆ అమ్మాయి గతం తెలుసుకోవాలంటే ఫుల్ కోపం. అబ్బబ్బబ్బా, ఎంత సువార్ చెప్పారు. అయితే ఊరు మందే తోసై. ఏమండి నేను గుడికెళ్ళి వస్తానండి. చంపేస్తా. మీ అమ్మ పేరు? తెలీదు. మీ నాన్న పేరు? తెలీదు. వినయ్ నీకు ఎప్పటి నుంచి తెలుసు? లాజికల్ గా భలే క్వశ్చన్ వేశారు సార్. థ్యాంక్ యూ. ఏం క్వశ్చన్ వేశాడు వాడి బొంద. మేం ప్రేమించుకున్నప్పటి నుంచి తెలుసు. వినయ్ తండ్రి పేరు? చలపతి. వినయ్ తల్లి పేరు? నిర్మల. మీ తల్లి పేరు? తెలీదు. అరే ఛీ! వినయ్ వినయ్ వినయ్, ఈ ప్రపంచంలో వినయ్ గురించి తప్పితే నీకు ఇంకేమీ తెలీదా? అదేగా నేను చెప్పేది. ఎంత కూలుగా చెప్పావే తల్లే. అసలు నీకు ఈ మిషన్ అనవసరం, అది పాడైపోతుంది. డాక్టర్, నేను గతం అంతా చెప్పానా? అన్నయ్య, ఓయ్, మా అమ్మా నాన్న పేర్లు అవి నోట్ చేసుకున్నారా? నోట్ చేశారమ్మా, బాగా నోట్ చేశా. మీ అమ్మగారి పేరు తెల్దు, మీ నాన్నగారి పేరు తెల్దు. అంటే నేనేమి చెప్పలేదా? అమ్మా, నువ్వు ఒక్క నిమిషం బయటికి వెళ్ళి కూర్చోమ్మా. లే. నాకు ముందే తెలుసు నువ్వేం చెప్పించలేవని. అమ్మాయి, నువ్వు గుడికెళ్ళు. థ్యాంక్స్ అండి. అసలుకి గుడి తలుపులు మూసేస్తారేమో అనుకున్నాను. వస్తాను. ఆగు! ఏంటి బయలుదేరావు ఆర్టీసీ బస్సులాగా? కదిలేమంటే టైర్ బరస్ట్ అయిపోతుంది. జాగ్రత్త, చంపేస్తా. చూడయ్యా, ఐఎస్ఐ ఏజెంట్లు, టెర్రరిస్టులు, ఇలాంటి మెంటాలిటీస్ ఉన్నవాళ్ళు బ్రెయిన్లో కొన్ని ఛానల్స్ క్లోజ్ చేసుకుంటారు. వీళ్ళు మందు కొట్టినా, మత్తెక్కించినా, మన ట్రాన్స్లోకి తీసుకెళ్ళినా అబద్ధాలే చెబుతారు. ఈ మెంటల్ లాకును ఓపెన్ చేయాలంటే ఇంకొక లాకును ఓపెన్ చేయాలి. ఏ లాకు? చెప్పవే, ఎవరు నువ్వు? చెప్పు. మీ అమ్మ ఎవరు? చెప్పు చెప్పు. చెప్పవే, చెప్పు. మా అమ్మ పేరు తెలేస్తా, మా నాన్న పేరు చెప్పు. చెప్పిన కదరా. సారీ బాబాయ్, రేపు ఎలా చేయాలని ఆలోచిస్తూ ఇమోషన్లో చిన్న ట్రైల్ వేసాను. నా మీద ఇంకొంచెం ఉంటే నా లాగోపడేది. అయినా ఇంత వయసు వచ్చింది, రేపు ఎలా చేయాలో తెలీదా? దానికో ట్రయల్స్, రిహార్సల్స్ ఇవన్నీ అవసరమా? దేనికైనా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఉండాలి కదరా. నాకు ఎక్స్పీరియన్స్ అంటుంది.
నడుములు చేతులు మొత్తం పోయినాయి. వామ్మో, అయినా ఇంత స్పీడ్ మెయింటైన్ చేశానుకో లాకులు కాదయ్యా, డ్యాములు తెగిపోతే. డ్యాములు లేకుండా జాగ్రత్తగా చూసుకో అయ్యా. ఎల్లయ్యా. ఒరేయ్ టెన్షన్ గా ఉందిరా. ఏం పర్లేదు, సేమ్ ప్రాసెస్ ఫాలోగా. అంతేనంటావా? వెళ్ళిపో. బెస్ట్ ఆఫ్ లక్ అమ్మా.